కాదు, ఎప్పుడైతే ఉనికి ప్రాబ్లం అక్కడ వాల్యూ తగ్గడం అంటే నువ్వు ఓ మీటింగ్ లో కూర్చోబెట్టి నేను కింద చిన్నబుచ్చడం, అది జరగట్లే ఇక్కడ తెలివిగా. సేమ్ టైం క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు నెల్లిమర్లో ఫర్ ఎగ్జాంపుల్ మాధవి ఉంది, మాధవి నేను ఎమ్మెల్యేని కాబట్టి నా మాట అయితే నెగ్గాలంటది. తెలుగుదేశం ఇన్ఛార్జి అసలు నేను ఎమ్మెల్యే కావాల్సి ఉంటే టికెట్ నీకు ఇచ్చారు కాబట్టి నా ఉనికి నేను కాపాడుకోవాలనుకుంటాను. అదే జరుగుతుంది అక్కడ. అది జనసేన ఉన్న చోట జరుగుతుంది, తెలుగుదేశం ఉన్న చోట సిచ్యువేషన్ వరం చూపించట్లేదు. మళ్ళీ నేను అదే అంటున్నాను, పిఠాపురంలో అది లేదు, అక్కడ ఉంది. కానీ 2 చోట్ల జనసేన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే ఉన్నారు. వర్మ సెకండ్ లో ఉండడానికి సిద్ధపడ్డాడు, మిగతా చోట్ల జనసేన సెకండ్ లో ఉండడానికి సిద్ధపడాలి. అదే అంటున్నాను, సిద్ధపడాలి అంతే. నేను అంటోంది ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళని నెంబర్ 1 గానే ఉండనియండి. అక్కడ టికెట్ లభించక పక్కన ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ లోనే ఉండనియండి. దాంట్లో గొడవ పడద్దు, అది తప్పదు. ఇప్పుడు అలాగనేది బీజేపీ వాడు ఏం చేయాలి మరి? వాడిని అసలు ఎవరు పట్టించుకోవట్లే. బీజేపీ వాళ్ళు ఇంకా మీరు చెప్పినట్టు జనసేన గురించి తెలుగుదేశం గురించి మనం మాట్లాడుకున్నాం. బీజేపీ వాళ్ళని అయితే ఎవరు పట్టించుకుంటున్నాడు లేడు. 8 సీట్లలో 10లో 8 గెలిచారు వాళ్ళు, అక్కడ పట్టించుకోవట్లేదు. చివరికి సత్యకుమార్ యాదవ్ చెప్పి అధికారిని తెచ్చుకుంటే కూడా తరిమేసినటువంటి పరిస్థితి, మంత్రి. కాబట్టి ఇక్కడ ఒకటి, నువ్వు మీ దగ్గర ఉన్న బలాలు పరిమితం, మీ ఇద్దరు కలిసిన అతి పరిమితం అని మీరు